ప్రేయర్ అనొచ్చు, అఫర్మేషన్ అనొచ్చు, వాటర్ మేబీ. మనం వాటర్ మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లీజ్ టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. ఇట్స్ ఆడిబుల్, రైట్? యా. సో టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. తెచ్చుకోవాలి. ఎస్, యా. వాటర్ బాటిల్ అయినా పర్లేదు. జస్ట్ టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ ఆన్ ద ఫోర్హెడ్. జస్ట్ కీప్ ఆన్ ద ఫోర్హెడ్. ఒక చిన్న ప్రేయర్ ఉంటుంది. జస్ట్ విల్ స్టార్ట్. ఓ మై beloved God, unto that which is unto you, I salute you from the Lord God of my being, of the which I learn, manifest quickly, that I shall learn, experience, and grow. God bless my life, so be it to my life. So be it. Yes, just have a water. This is given by the Ramtha. వాటర్ మేనిఫెస్టేషన్స్ చాలా పవర్ఫుల్ గా జరుగుతాయి. అండ్ ఏదైతే ఇప్పుడు మనం అఫర్మేషన్ చేస్తున్నామో, అంటే ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ గా అందరికీ అంత నాలెడ్జ్ ఉందండి. ఎస్, ఎక్కడ చూసినా మనకి నాలెడ్జ్ అనేది అవైలబుల్ ఉంది. కానీ మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ వాటర్ ప్రేయర్ ద్వారా ప్రతి సెల్ కి మన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఇంప్లిమెంట్ చేస్తూ మన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం గ్రో అవుతాం. దిస్ ఇస్ మెయిన్ గా వాటర్ అఫర్మేషన్ దానికి సంబంధించిన కంటెంట్ అన్నమాట. సో జస్ట్ విల్ గో ఫర్ వన్ బ్రీత్ టెక్నిక్. ఓకే, ఎస్. సో 7 ఇన్హేల్, 7 హోల్డ్, 7 ఎక్సేల్. ఓకే, శ్వాసను తీసుకొని 7 కౌంట్ చేస్తాను, శ్వాసను తీసుకోవాలి. 7 కౌంట్ చేస్తాను, హోల్డ్ చేయాలి. 7 కౌంట్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి. ఓకే, సో దట్ ఇలా నేను 7 టైమ్స్ చేస్తాను. ఎందుకంటే ఈ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా గత జన్మలు ఏవైతే ఉన్నాయో దాని కర్మ క్లియరెన్స్ ఒకటి అవుతుంది. అండ్ బ్రెయిన్ అనేది మార్నింగ్ నుంచి మీరు టైర్డ్ గా ఉంటారు కదా, సో దట్ యూ విల్ బి రిఫ్రెష్. ఓకే, ఎస్, విల్ గో ఫర్ బ్రీత్ టెక్నిక్ నౌ. ఎలాగంటే 5, జస్ట్ సీ మై హ్యాండ్స్, జస్ట్ యూ డూ ఇట్. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలతో మనం ఏదైతే చేస్తున్నామో మన కర్మ క్లియరెన్స్ కూడా దీంట్లో భాగమే. ఓకే, 5, 8 ఆకాశ్ ని లాక్ చేయాలి. ఓకే, జస్ట్ లాక్, చైన్ లాగా లాక్ చేయాలి. చూసారా ఎలా లాక్ చేస్తున్నాను నేను? ఈ ఫింగర్స్ వదిలేసాను, లాస్ట్ లో లాక్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. ఎస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఇన్హేల్ చేయాలి. నేను 7 కౌంట్ చేసినప్పుడు మీరు బ్రీత్ తీసుకోవాలి. ఓకే, తర్వాత 7 కౌంట్ చేసినప్పుడు హోల్డ్ చేయాలి. మీరు బ్రీత్ అనేది అలా హోల్డ్ చేసేయాలి. తర్వాత 7 కౌంట్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి. ఓకే, ఓకే, అర్థమవుతుంది కదా? నిజంగా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎస్, ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Inhale చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold out. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale.
1, 2, 3, 4, 5, 6, 7. Again inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Completely exhale. శ్వాస మొత్తం వదిలేయండి. Exhale. Yes. Keep your hands on your eyes and slowly open your eyes. Yes. Relax అనిపిస్తుందా? Yes or no? You feel very relaxed? Yes. మీరు ఎప్పుడైనా స్ట్రెస్ గా అనిపించినప్పుడు, ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వన్స్ ఈ బ్రీత్ టెక్నిక్ ద్వారా మనం హోల్డ్ చేస్తాం. ఎస్, బ్రీత్ టెక్నిక్ తీసుకొని బ్రీత్ అనేది హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ అంతా క్లియర్ అవుతుంది. సో దట్ యూ ఫీల్ వెరీ రిలాక్స్ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, చలో విల్ స్టార్ట్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ నా మెయిన్ లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో అండ్ రామ్ ద విజ్డమ్, ఈ మూడు ఉంటాయండి నేను చెప్పే సెషన్స్ లో. మాక్సిమం ఈ లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో అనేది క్లీనింగ్ ప్రాసెస్ అండ్ రామ్ ద విజ్డమ్ అనేది క్రియేషన్ ప్రాసెస్. సో విల్ స్టార్ట్. నేను స్లైడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్. ఎస్, క్రియేట్ యువర్ రియాలిటీ. మెయిన్ గా ప్రతి ఒక్కరు రియాలిటీని క్రియేట్ చేసుకున్న విద్య మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎలాగ ఏంటి అనేది, మనం లైఫ్ లో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనకు అనుకున్న సిచ్యువేషన్ కానీ మన జీవితం రావాలంటే ఎలా చేయాలనేది మనం ఈ సెషన్ లో మనం తెలుసుకుందాం. మెయిన్ గా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కదా, అందరికి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. ఎస్, మన లోపల ఉన్న సహజ సిద్ధానికే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని పెడుతున్నాం. మన లోపల ఉన్న క్యాపబిలిటీస్ కి ఒక నేమ్ గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెడతాం. కానీ మనకు సహజంగా మనం లైక్ అట్రాక్ట్స్ లైక్, ఏదైనా మానవ శక్తి లోపల ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. హోపోనోపోనో అనేది టెక్నిక్. ఎస్, ఫస్ట్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ లో యూనివర్స్, ఈ మధ్య బాగా వింటున్నారు యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని అంటున్నారు. ఎంతమంది అంటున్నారు తెలుసా? చాలా మందికి తెలుసు కదా, థ్యాంక్ యూ యూనివర్స్, ప్రతి నుంచి థ్యాంక్ యూ యూనివర్స్ అని. అసలు యూనివర్స్ ఎక్కడ ఉంది? మెయిన్ క్వశ్చన్. యూనివర్స్ ఎక్కడుంది? యూనివర్స్ ఎక్కడుంది? మన లోపల ఉంది యూనివర్స్. యూనివర్స్ అనేది మన లోపల ఉంది. దాన్ని సృష్టించింది ఎవరు? యూనివర్స్ ని క్రియేట్ చేసింది ఎవరు? మన లోపల ఉన్న దైవత్వం. మన లోపల ఏదైతే స్పిరిట్ అంటారో, ఎస్ ఆత్మ అంటారు, ఏదైతే అంటున్నారో, పూర్తిగా యూనివర్స్ ని క్రియేట్ చేసినది మన లోపల ఉన్న దైవత్వాన్ని మనం క్రియేట్ చేశారు. ఓకే, యూనివర్స్ లో మెయిన్ గా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో మ్యూట్ అయిపోండి. యా, మనం యూనివర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఎనర్జీ ఎలా వస్తుంది అసలు మన లోపలికి? నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచే లోపల మీరు ఎందుకు యాక్టివ్ ఉంటున్నారు? ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్? నైట్ పడుకొని లేవంగానే మీరు ఎందుకు అంత యాక్టివ్ ఉంటున్నారు? వై సో? లెట్ మీ టెల్ యూ. మీరు ఎప్పుడైతే పడుకుంటారో, ఎస్ సంతోష్ గారు. ఎస్ మేడం, అంటే నైట్ టైము మనము డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదైతే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ సెల్స్ అనేవి మన ఉన్నటువంటి ఇంటర్నల్ బ్లడ్ సర్క్యులేషన్తో పాటు మన ఇంటర్నల్ ఫంక్షన్స్ కూడాను ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటోనేషన్ తోని మూవ్ అవుతుంటాయి. అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రన్ అవుతుంది. సో ఈ రన్ అయిన తర్వాత కంప్లీట్ ఎనర్జీ అక్కడికి ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు ఆగిపోతుంది. అంటే ఒక సర్టెన్ టైం మార్నింగ్ నుంచి 12 hours కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే ఛార్జింగ్ అంతా కూడాను డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ రీగెయిన్ అవ్వాలంటే దానికి కొద్ది టైం అనేది గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్‌లోనే మళ్ళీ ఒక మైండ్‌తోనే అది రీచార్జ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ రీకంటిన్యూ అవుతుందది. ఇది Yes. నా యొక్క ఐడియా. మీరు సైంటిఫిక్ గా చెప్తారు, నేను ఇప్పుడు స్పిరిచువల్ గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో వన్స్ మనం పడుకున్నప్పుడు బ్రెయిన్ అనేది దానికి సంబంధించిన స్విచ్ ఆఫ్ అవుతుంది, దాని ఫంక్షన్స్ అన్ని కూడా. నౌ
కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలో రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, వన్స్ కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ లేవంగానే మీరు ఎనర్జెటిక్ అనేది చాలా ఎనర్జీగా ఉంటారు. మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు ఇంకా ఎనర్జీగా ఎలా ఉంటారంటే 1 అవర్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్ ఆఫ్ స్లీప్. అంటే మీరు ఒక 1 అవర్ కానీ మెడిటేషన్ చేసుకుంటే 3 అవర్స్ ఆఫ్ స్లీప్ కి ఎంతైతే ఎనర్జీస్ వస్తాయో అలా ఎనర్జీస్ అనేవి వస్తాయి. మరి ఆ ఎనర్జీస్ ని మన లైఫ్ లో మనం ఎలా కల్టివేట్ చేసుకోవాలి, మన లైఫ్ లో మనం ఉన్నతంగా మనం ఎదగాలన్నప్పుడు ఈ ఎనర్జీస్ ని ఎలా కన్వర్ట్ చేయాలనేది మనం ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ, మీరు ఒక గురించి ఆలోచిస్తూ ఉంటారు, వెంటనే ఆ పర్సన్ మీకు కాల్ చేస్తాడు. ఎవరికైంది ఈ అనుభవం? ఎస్, మీరు ఏమైనా ఫోన్ చేశారా? ఏం చేయలేదు కదా. మీరు అనుకున్న వెంటనే ఆ పర్సన్ ఎలా ఫోన్ చేస్తున్నారు? దట్స్ ద వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మీరు పూర్తిగా సరెండర్ అవుతూ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తే వెంటనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఎస్, సో దానివల్ల ప్రతి ఒక్కరు ఎంటాంగిల్ అవుతారు. ఓకే, ప్రతి మనిషి ఇట్స్ ఏ ఎనర్జీ బీయింగ్. మనం ఏంటో శరీరం ఉంది ఇది అనుకుంటున్నారు. వీఆర్ మోర్ దాన్ దట్. మనం చాలా అత్యున్నమైన శక్తి గల వాళ్ళు. అది రికగ్నైజ్ చేయడానికి టైం పడుతుంది, బట్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. బట్ వీఆర్ ది స్పిరిచువల్ బీయింగ్స్ అండ్ ఎనర్జీ బీయింగ్స్. సో మనం ఏదైతే థాట్ చేస్తున్నామో అవన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ యూనివర్స్ లో కూడా వైబ్రేషన్ అండ్ ఏదైనా కూడా మ్యాచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో మీరు ప్రత్యేకంగా ఏమి ఆలోచించకుండా ఆ పర్సన్ గురించి అన్న వెంటనే మనకు కాల్ అనేది వస్తుంది. ఓకే, ఎస్, మనం ఇక్కడి నుంచి మనం వేరే దగ్గరికి కాల్ చేసినప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఫ్రీక్వెన్సీ నడుస్తుందా? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాండ్ విత్, రైట్? సో ఫ్రీక్వెన్సీ అంటే యూనివర్స్ లో ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ నడుస్తుంది. అండ్ మనం కూడా ఎనర్జీ బీయింగ్స్. ఎస్ ఆర్ నో? జస్ట్ చాట్ బాక్స్ లో ఒక్కసారి మెన్షన్ చేయండి. ఆర్ యు ఎనర్జీ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్? ఎస్, వీఆర్ ది ఎనర్జీ బీయింగ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే గట్టిగా థాట్ చేస్తారో వెంటనే అది రివర్స్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి. గోడ కొట్టిన బంతి ఎలాగైతే రివర్స్ వస్తుందో మన థాట్ కూడా ఒక్కసారి రిలీజ్ చేసినప్పుడు అది రివర్స్ గా మన వరకు వస్తుంది. అండ్ మరి ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో మెయిన్ గా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఎనర్జీగా ఉండడానికి ఏం చేయాలి? ఫస్ట్ అయితే మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ ఒక మనిషి ప్రతిరోజు 60 నుంచి 70,000 థాట్స్ చేస్తున్నారు. ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది? ఎస్ ఆర్ నో? మరి ఆ ఎనర్జీని హోల్డ్ చేయాలంటే, కంట్రోల్ రావాలంటే ఫస్ట్ మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ లో కూర్చున్న వెంటనే చాలా ఆలోచనలు యుద్ధానికి వస్తాయి అన్నమాట. వస్తాయి లేదా? మేడం మేము 5 నిమిషాలు కూడా కూర్చోలేము, ఏవేవో చిన్నప్పుడు గోలీలాటలు కూడా గుర్తొస్తున్నాయి అని అంటారు. నెవర్. మనం 30-40 ఇయర్స్ నుంచి బ్రెయిన్ ని అసలు ఇలా వదిలేసి పెట్టాం. ఇప్పుడు వచ్చి కూర్చోబెడితే వెంటనే ఎలాగో మెడిటేషన్ కుదురుతుంది కదా. సో ఇదేంటంటే సాధన బట్టి నడుస్తుంది. మనం అన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే చిన్న మ్యూజిక్ అనేది పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన ఏదైతే మ్యూజిక్ ఉందో అది పెట్టుకొని కామ్ గా కూర్చోడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఏమవుతుందంటే ఈ 10 ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యూజిక్ వైపుకి వెళ్ళేసి కామ్ డౌన్ చేస్తుంది. 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేసినప్పుడు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో చూడండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే కంపల్సరీ మీ లైఫ్ లో 10 మినిట్స్ అనేది చాలా మినిమం. ఓకే, మీకు ఎంత ఏజ్ అయితే ఉందో అంత ఏజ్ అన్ని నిమిషాలు మెడిటేషన్ కూర్చోడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ లో హెల్త్ గురించి కానీ వెల్త్ గురించి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫిజికల్ వరల్డ్ లో ఎటువంటి దాన్ని హ్యాండిల్ చేయాలన్నా కంపల్సరీ మెయిన్ గా మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. కాబట్టి కంపల్సరీ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చూసే విధానంలో మనం ఒక పాజిటివ్నెస్ ఉండాలి. పాజిటివ్నెస్ ఎలా వస్తుంది? గ్రాటిట్యూడ్. ఎస్, గ్రాటిట్యూడ్ ఉన్నదాన్ని ఫస్ట్ రికగ్నైజ్ చేసి థ్యాంక్ యూ అని చెప్తున్నప్పుడు మన వైబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. గ్రాటిట్యూడ్ అండ్ లవ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మీరు ఏదైనా వర్క్ అవ్వాలంటే ప్రతి దానికి ముందు గ్రాటిట్యూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. మీకున్న జాబ్ ఇప్పుడు ఇష్టం లేదు. ఓకే,
మీకు ఈ జాబ్ ఇష్టం లేదు, ఎప్పుడో ఒకసారి స్కిప్ చేసి మనం ఇంకొక జాబ్కి వెళ్ళాలని చూస్తున్నారు. ఎప్పుడైతే ఉన్నదాన్ని మీరు ఏమంటారు గ్రాటిట్యూడ్ చూపించి థ్యాంక్ యూ అని చెప్తున్నప్పుడు మీ మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అయ్యి మీరు అనుకున్న ఏదైతే కొత్త జాబ్ అనుకున్నా అక్కడికి మ్యాచ్ అవుతారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే నాకు ఈ ఇష్టం లేదు, ఈ జాబ్ అస్సలకి ఇష్టం లేదు, ఏదో చేస్తున్నాను. మీరు ఉన్నదాన్ని రికగ్నైజ్ చేస్తున్నప్పుడు రికగ్నైజ్ చేయకపోతే దిస్ ఇస్ అ లాక్నెస్, ఇంకా కిందికి జారిపోతారు. ఎప్పుడైతే ఉన్న జాబ్ ని మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తారో ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ అనేది ఉంటుంది. ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా లో లెవెల్స్ వైబ్రేట్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ బాడీ మైండ్ నుంచి బ్రెయిన్ నుంచి ఏదైతే థాట్స్ వెళ్తున్నాయో దిస్ ఇస్ అ లాంగ్వేజ్. ఓకే, బ్రెయిన్ కి లాంగ్వేజ్ ఏంటి? థాట్స్. బాడీకి ఎమోషన్స్, లాంగ్వేజ్ అనేది. సో ఈ రెండు కూడా మీరు కంబైన్ గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మీ లైఫ్ లో. నా వాయిస్ చిన్నగుందా? లేదు కదా? ఎస్, శ్రీదేవి గారు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. యా, లైఫ్ లో మెయిన్ గా 4 థింకింగ్ ప్యాటర్న్స్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, డిస్ట్రక్టివ్ థింకింగ్, మిరాకిల్స్ థింకింగ్. మార్నింగ్ నుంచి మీరు ఏ థింకింగ్ ప్యాటర్న్స్ లో ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా మీరు చూసుకున్నారా అవేర్ గా? మీ బ్రెయిన్ ని ఎలాంటి థాట్స్ చేస్తున్నారని అర్థమవుతుందా? పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, మిరాకిల్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు ఎవ్రీ డే మీకు తెలుసుకుంటూ అవేర్నెస్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎమోషన్స్ ఏం ఫీల్ అవుతున్నారు మార్నింగ్ నుంచి? కాన్ఫిడెంట్ ఉన్నారా, భయంగా ఉన్నారా, గిల్టీ, వాట్ ఎవర్ మేబీ. నెక్స్ట్ ఫ్యూచర్, మీ భవిష్యత్తు ఆ ఎమోషన్ కి ముడిపడుతుంది. మీరు ఇవాళ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనుకో, ఎస్ రమ్య హ్యాపీగా ఉంది అనే వైబ్రేషన్ యూనివర్స్ కి వెళ్తూ అలాంటి హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి తీసుకొస్తుంది. ఓకే, అదే రమ్య భయంగా ఉందంటే మన ఆరా స్ట్రింక్ అవుతుంది అండ్ మనం ఏవి అట్రాక్ట్ చేస్తామో, ఏవైతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అవి అట్రాక్ట్ చేస్తాం. కాబట్టి ఇంటెన్షనల్ గా ఎప్పటికప్పుడు మీరు ఫ్రీక్వెన్సీస్ అనేవి త్రూ గ్రాటిట్యూడ్ ద్వారా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వరకు అర్థమైందా? ఎస్, మీకు యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు అర్థమైంది కదా? ఎస్ ఆర్ నో? యా, యా. నెక్స్ట్ విల్ సీ. ఎస్, హోపోనోపోనో ఈ మధ్య బాగా వింటున్నారు కదా? హోపోనోపోనో యాక్చువల్ గా దీని ఇన్సైట్ హోపోనోపోనో అనేది యాక్చువల్ గా హవాయ్ దేశం వాళ్ళకి వేరే గెలాక్సీ నుంచి అందబడినది. ఓకే, వేరే గ్రహాంతర వాసులు ఏవైతే ఉందో అక్కడి నుంచి ఆరిజిన్ అన్నమాట. హవాయ్ దేశం వాళ్ళకి దీనికి సంబంధించింది ఇచ్చి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో అందరూ కూర్చొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అది హెల్త్ గురించి కానీ, వెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, జాబ్స్ గురించి కానీ, అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో ఏ సమస్యకైనా సొల్యూషన్ హోపోనోపోనో అనేది హీలింగ్ ప్రాసెస్. ఉన్న సంబంధాలని అన్నిటినీ మెరుగుపరచడానికి, మనం ఏదైతే తప్పు చేసామో దాన్ని రికగ్నైజ్ చేయడానికి 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి. చెప్పండి. ఐఎమ్ సారీ, I am ప్లీజ్, sorry. Forgive థ్యాంక్ me. యూ, ఐ లవ్ యూ. I am ఎస్, sorry, thank you. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఈస్ ద 4 మ్యాజికల్ వర్డ్స్ హోపోనోపోనో లో ఉంటాయి. ప్రతిదాన్ని దేనికైనా యూజ్ చేయొచ్చా? ఎస్, యూజ్ చేయొచ్చు. మీకు ఒక చిన్న ట్రూ స్టోరీ చెప్తారు. డాక్టర్ హ్యూలన్ ఒక థెరపిస్ట్ అన్నమాట. అతను ఒక 32 మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. హవాయ్ హాస్పిటల్లో 32 మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే మనిషి దగ్గరికి వెళ్తే రక్కేస్తారనమాట. ఓకే, అలాంటి వ్యక్తులని ఎలా ట్రీట్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఫైల్స్ అనేవి తీసుకున్నారు. ఫైల్స్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళని డైరెక్ట్ గా చూడలేదు ఈయన, ఓన్లీ ఫైల్స్ మాత్రమే తీసుకున్నారు. ఫైల్స్ తీసుకొని ఏవైతే చూసుకొని పూర్తిగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలాగే అంటే చూసే విధానాన్ని మార్చి ఎస్ నేను వీళ్ళని ఇలా మెంటల్ పేషెంట్స్ లా ఉన్నాను, వీళ్ళు అద్భుతంగా ఉన్నారు అనే థాట్ తను రిసీవ్ చేస్తూ ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ద్వారా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఈ 32 మెంబర్స్ క్యూర్ వితౌట్ ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మెడికల్ హిస్టరీలోనే ప్రపంచం అన్నమాట. దట్స్ వాట్ ద పవర్, ఇది హీలింగ్ ప్రాసెస్. అండ్ మరి ఎలాగా మనకు డబ్బులు సంబంధించింది, చాలా మందికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి,
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ గురించి ఎంతో ట్రై చేస్తుంటారు కానీ రాదు. ఎందుకు రాదు? దిస్ ద మీకు మనీకి సంబంధించింది లేదా మీకు హెల్త్ గురించి కానీ ఈ మధ్యలో ఒక మంచు ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఒక మంచు. మీకు మనీకి మధ్యలో ఒక మంచు ఉన్నప్పుడు ఓపెన్ ప్రాసెస్ ద్వారా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అలా మంచు అనేది ఎప్పుడైనా కరిగిపోతుందా? ఎస్, మంచు కరిగిపోవాల్సింది. అలాగే ఎప్పుడైతే మీరు ఒక దాన్ని పట్టుకొని ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేసినప్పుడు మంచు కరిగిపోయి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఒక పర్సన్ గురించి మీరు మీ లోపల మెమొరీలో తను చెడ్డవాడని చెప్పేసి మీరు పెట్టుకుని ఉంటారు. వన్స్ ఆ పర్సన్ ని మీరు రికగ్నైజ్ చేసి ఓపెన్ చేసుకోవడం ద్వారా మీకు అతనికి మధ్యలో ఈ క్లాష్ ఏదైతే ఉందో అది క్రమేణా తగ్గుతూ నెక్స్ట్ మీ రిలేషన్ అనేది బాగుండడం జరుగుతుంది. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాక్టికల్ వన్. ప్రాక్టికల్ గా చేసినప్పుడే ట్రూత్ అవుతుంది. ఓకే, లేదు అంటే అందం సైకాలజీ ఇవన్నీ అవుతాయి. సో ట్రూత్, విజ్డమ్, ఎక్స్పీరియన్స్ అనేది మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇలాగా ఓపెన్ ప్రాసెస్ అనేవి జరుగుతుంది. మనీ చేయొచ్చు, హెల్త్ గురించి చేయొచ్చు, రిలేషన్షిప్, జాబ్, మెయిన్ గా రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఓకే, మెయిన్ గా రియల్ ఎస్టేట్ చాలా మందికి నా దగ్గర అడుగుతారు, మేడం చాలా మంది వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నారు అంటే నీ లోపల నువ్వు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ లోపల ఏదో ఉంది కాబట్టే వాళ్ళు బయట కనిపిస్తున్నారు. మన లోపల ఇన్నర్ వరల్డ్ లో పూల మొక్కలు వేసారనుకోండి, గులాబీ మొక్కలు వేసారనుకోండి, బయట ఫిజికల్ వరల్డ్ లో గులాబీ పూలు కనిపిస్తాయి. అదే మీరు లోపల బీడ వేసుకుంటే బయట బీడే కనిపిస్తుంది. సో ఎంతసేపు ఉన్నా సిచ్యువేషన్ బయట పట్టుకోవడానికి కాదు, మీ లోపలికి వెళ్ళి నేనేం ఆలోచిస్తున్నాను, నాకెందుకు అవుతుందంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓపెన్ అనేది స్టార్ట్ చేయండి. హీలింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో క్రమేణా మీకు ఫిజికల్ వల్ల ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్ అవుతాయి. 3D లో మీరు బయటికి వెళ్ళి నేను చేశాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీరు బయటికి వెళ్ళేసి క్లయింట్స్ కోసం వెతుకుతుంటారు. ఎస్, అదొకటి ఎవరు కనిపిస్తారో తెలియదు, ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. కానీ ఇంట్లో కూర్చొని ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేస్తారో దారిలో వెళ్తూ మిమ్మల్ని అడుగుతారు, మాకు ఈ ఫ్లాట్ కావాలి, సో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సి, ఆపర్చునిటీస్ కోసం మనం బయటికి వెళ్ళడం కాదు, ఆపర్చునిటీస్ ని మనం ట్రాక్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ బీయింగ్స్ కాబట్టి మీ థాట్స్ ఏదైతే బయటికి వెళ్తాయో అవి లాగి మన వరకు తీసుకెళ్తాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆపర్చునిటీస్ కోసం ఎవరు వెతకద్దు, బయట ఏమీ లేదు. వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ అవర్ సెల్ఫ్. మన లోపల మనం క్రియేట్ చేసుకొని మనల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో దాన్ని బట్టే మీ సృష్టి అంతా చుట్టూ ఉంటుంది. ఇసుక మేడలు, మీ లోపల మీ థాట్స్ మారే కొద్దీ బయట ప్రపంచం మారుతుంది. ఆ బయట ప్రపంచాన్ని ఎలా మార్చుకోవాలి, ఇన్నర్ గా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ సెషన్స్ అన్నమాట. ఓకే, ఓపెన్ మ్యాజికల్ వర్డ్స్ చూసారు కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మనీ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్న రిలేషన్స్ అన్ని కూడా ఓపెన్ అవుట్ ద్వారా. నెక్స్ట్, రామ్దాస్ స్టూడెంట్. ఐఎమ్ ద రామ్దాస్ స్టూడెంట్ ఫ్రమ్ రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ ఇన్ వాషింగ్టన్. సో రామ్దా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రామ్దా గురించి తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే, మీ గురించి మీరు తెలుసుకోవడమే, మీ శక్తి ఏంటనేది మీరు తెలుసుకోవడమే. అండ్ ఈ ఫ్యూచర్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్సలెంట్ గా ఒక మాస్టర్ చెప్పినారు. రామ్దా గురించి నేను చెప్తాను, జస్ట్ లిజన్. ఓకే, రామ్దా ఇప్పుడు వరకు క్లియర్ ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఓపెన్ థమ్స్ అప్ ఇవ్వాలి. మీరు ఇంకా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. మీకు అర్థమైందనా కాదన్నా? అర్థమవుతుంది కదా వీడియోస్ ఎందుకు ఆఫ్ చేసుకున్నాం? మనకు ఫస్ట్ రూల్ ఇంపాక్ట్ ఏంటి? వీడియోస్ ఆన్ చేసుకోవాలి, అంతేనా? రైట్, యా. సో లా ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలని చెప్పేశారు. నౌ రామ్దా విజ్డమ్ 35,000 సంవత్సరాల కిందట, ఎప్పుడు 35,000 years ago. 35,000 సంవత్సరాల కిందట మానవుడిగా రామ్దా జన్మించారు. ఎప్పుడండి? 35,000 సంవత్సరాల కింద. అంటే భూభాగం అంతా కూడా ఒకటే ఉండింది. ఓకే, సో మనకి ఇండియా, పాకిస్తాన్, అమెరికా ఇలాంటివి ఏమీ లేవు. ఓన్లీ
ఒక గ్లోబ్ లాగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన 35,000 సంవత్సరాల కిందట మానవుడిగా జన్మించారు. తను తన మెడిటేషన్ ద్వారా, తన టెక్నిక్స్ ద్వారా తన శరీరాన్ని కాంతిగా చేసుకున్నారు. ఇదే ట్రూ స్టోరీ. ఏవి అల్లించేది లేదు. అండ్ ఇంకొక విషయం మీకు తెలియాల్సింది, నేను సివిల్ సర్వీస్ యాస్పిరెంట్. నేను 3 టైమ్స్ సివిల్స్ రాశాను. ఈజీగా నేనేమి నమ్మను. ఐ వాంట్ నాకు అన్ని కూడా ప్రూఫ్స్ తో సహా కావాలి. ప్రతిదీ కూడా అలానే అన్వేషణ చేస్తాను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నేను అవతల చెప్తున్నానంటే కంపల్సరీ ఆయనది వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కి మెయిన్ గా అది నిజమో కాదో ముందు కావాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున మమ్మల్ని అడుగుతారు కదా. సో డెఫినెట్ గా ఏదైతే చెప్తున్నానో అది పూర్తిగా 100% కరెక్ట్. రైట్. సో 35,000 సంవత్సరాల కిందట ఆయన ఏదైతే ఉందో, తర్వాత ఆయన తన శరీరాన్ని కాంతిగా చేసుకున్నారు. లైట్ బాడీ అంటారు. లైట్ బాడీ తన శరీరాన్ని కాంతిగా చేసుకొని ఎన్నో జన్మల నుంచి మానవులకి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. మీ గురించి మీరు తెలుసుకోండి. నేను ఒక కాంతిలాగా అయ్యానంటే మీరు కూడా అవ్వగలిగే శక్తి మీ లోపల ఉంది అని చెప్పి రామ్త ఫస్ట్ అధిరోహణం అంటే తన బాడీని లైట్ అండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రామ్త. తర్వాత క్రమేణా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మల నుంచి అందరికి మానవుడికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ మానవుడు దుఃఖంతో తయారైపోయారు. ప్రతిదీ కూడా నెగిటివ్, దుఃఖము, ప్రతి దానికి స్ట్రెస్, డిప్రెషన్లు, అన్ని ఫ్రస్ట్రేషన్లే. ఎస్, ఉన్నాయి లేదా? ఎందుకు ఉన్నాయి? ఎస్. సో తను 1976, ఓకే, 1976 లో జేజే నైట్ అనే ఒక ఆవిడ వంట చేస్తున్నప్పుడు 7 అడుగుల మనిషి నిలబడి ఐఎమ్ రామ్త, ఐఎమ్ ద గాడ్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్ అన్నారు. ఏమన్నారు? గాడ్ అండ్ ఎన్లైటెడ్ మాస్టర్ అన్నారు. ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి? ఏం అవసరం అని అన్నప్పుడు, నాకు మానవులు అంటే చాలా ఇష్టం. నేను మానవుడినే కాబట్టి నేను ఒక లైట్ అండ్ బాడీ చేసుకొని నాకు ఏదైతే విద్య ఉందో ప్రతి ఒక్కరికి పంచడానికి నేను చాలా రోజుల నుంచి నేను ఇండైరెక్ట్ గా నేను హెల్ప్ చేశాను. ఇలా కాదు, నేను డైరెక్ట్ గా నీ పర్మిషన్ ద్వారా నేను క్లాసెస్ అనేది చెప్తానని చెప్పి 1977 లో రామ్త స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ వాషింగ్టన్ లో స్థాపన జరిగింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆవిడ ఆత్మని పక్కకు పెట్టేసి ఈయన లోపలికి వచ్చి క్లాసులు చెప్తారు. ఫస్ట్ నేను కూడా ఇదేదో స్క్రిప్ట్ ఇవన్నీ ఉన్నాయని అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది. బట్ మనమైతే ఓకే, అమెరికాలో వదులుతారా? అమెరికన్స్ అస్సలు వదులుతారా ఇలాంటివన్నీ? వాళ్ళు 11 సైంటిస్ట్ ని 6 months ఆ స్కూల్లో పెట్టారు. ఓకే, నార్మల్ గా మనిషి ఉన్నప్పుడేమో తనవి హార్ట్ వేస్ కానీ బ్రెయిన్ వేసి నార్మల్ గా ఉంటాయి. వన్స్ రామ్దా వచ్చినప్పుడు ఆ మీటర్లు పనిచేయవు. ఓకే, సో తన అంటే హిప్నటైజ్ లో ఉందా? తన ఏంటంటే పూర్తిగా తన ఆత్మ బయటికి వచ్చేస్తుందండి. ఓకే, తన ఆత్మ బయటికి వచ్చేసి తను వచ్చి లోపలికి వచ్చి క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశారు. అలాగే డేని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన థాట్స్ వల్ల మనం ఎలా చేసుకోవాలి అనేది రామ్తా విజ్డమ్ లో డిసిప్లైన్స్ ఉంటాయి మాకు. సో ఏదైతే ఉందో ఫ్యూచర్ నేను క్రియేట్ చేసుకుని డ్రాక్ చేసుకోగల ఎక్స్పర్ట్ నేను 5 years సాధన చేశాను. ఓకే, నా ఐ థింక్ దిస్ ఇస్ 6th year. బ్యాక్గ్రౌండ్ లో నేను 6 years నేను రామ్తా విజ్ఞానం సాధన చేసుకున్నాను. అండ్ రియాలిటీని ఎలా అయితే క్రియేట్ చేయాలో ఆ పట్టు అనేది నేను తెచ్చుకోవడం జరిగింది. సో హీఈస్ రామ్తా, జస్ట్ యూ సీ దట్. ఒక లేడీ దాంట్లోకి వెళ్తారు, షీఈస్ జేజే నైట్, బట్ తను లోపల ఉన్నది రామ్తా. మీరు తర్వాత క్లాస్ అయిపోయాక www.ramtha.com అని కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. నేను సో అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేను పూర్తిగా కంప్లీట్ చేశాను. హీఈస్ రామ్తా. ఎస్, చూసారా? మార్చేసేయమంటారా? ఎస్. ఇప్పుడు మీకు బ్రెయిన్ గురించి మాట్లాడతాం. ఓకే, రామ్తో చెప్పిన బ్రెయిన్ గురించి ఒకటి మాట్లాడారు. సంతోష్ గారు మీరు థమ్స్ అప్ పెట్టారు. ఇస్ దేర్ ఎనీథింగ్? నో మేడం, అది ఓకే అని చెప్పేసి. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సార్. ఎస్, నౌ విల్ గో ఫర్ సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, మైండ్, కాన్షియస్ మైండ్ ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. ఓకే, కాన్షియస్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో 95% ఏదైతే ఉందో బయట రిఫ్లెక్షన్ అవుతుంది. నథింగ్ బట్ మన లోపల ఏదైతే ఉందో బయట అవే కనిపిస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా, మన లోపల పూల మొక్కలు ఉంటే బయట పూలు కనిపిస్తాయి. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఏదైతే ఉందో బయటికి వాస్తవాల్లాగా అలా వస్తుంది. మరి అలాగా మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి? మన బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకోవాలి? మెయిన్ గా
చూసారు కదా, ఎల్లో కలర్ ఉండేది అంతా కూడా మన ప్రోగ్రామ్స్. అంటే మార్నింగ్ లేవడాలు, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, జాబ్కి వెళ్ళడం, రిటర్న్ రావడం, సీరియల్స్ చూసే వాళ్ళు సీరియల్స్ చూడడం, సీరియల్స్ చూసి ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు. వాట్ ఎవర్ మేబీ ఎన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఎల్లో బ్రెయిన్ లో ఉంటాయి. యూ కెన్ సీ దట్ ఎల్లో బ్రెయిన్, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, రైట్. అండ్ రామ్తా క్లాసెస్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారా, సబ్ కాన్షియస్ మైండ్, అక్కడి నుంచి మనకి రామ్తా ఆపరేట్ చేస్తారు. జేజే నైట్ కి మన సోల్, మన స్పిరిట్ ఏదైతే ఆత్మ అంటున్నారో మొత్తం కూడా మన వెనకలు ఉంది. జస్ట్ టచ్ దట్. మీ హ్యాండ్ మీ వెనకలు పెట్టుకోండి. దిస్ ఈజ్ అ సబ్ కాన్షియస్ మైండ్. మీ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఈ వెనకలు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేస్తాం. అండ్ ఎల్లో బ్రెయిన్ లో మీ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైలీ యాక్టివిటీస్ అనేవి మీ ఎల్లో బ్రెయిన్ లో ఉంటాయి. మనం ఇంటెన్షనల్ గా ఒక అబెండెన్స్ గురించి, ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాబులస్లీ వెల్తీ, మనం ఇప్పుడు అఫర్మేషన్స్ చేస్తున్నాం, ఏవైనా కూడా ఇంటెన్షనల్ గా మనం ఒక చిప్ పెట్టడానికి 21 days టైం పడుతుంది. మన ఫ్యూచర్ లోకి రావడానికి 21 days టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ మీరు ఒక అఫర్మేషన్ చెప్తారు, లేదంటే ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ 5 o'clock, రేపటి నుంచి 5 o'clock లేగాలనుకుంటున్నాం. ఓకే, రేపు మార్నింగ్ లేవగానే మనసు ఏమంటది, మాయ చేస్తుంది. ఏమంటది, లేదు లేదు పడుకో రేపు లేద్దాం అంటదా లేదా, ఉందా అలాంటివి? రేపు వద్దు, ఎల్లుండి మనం లేద్దామని. ఇక్కడ మనసు అంటే హ్యాబిట్ గా ఫామ్ అవ్వలేదు, మనసు మాయ చేస్తున్నప్పుడు మీరు బలవంతంగా అయినా లేవాలి. ఓకే, 1 to 7 days లో మీరు ఏ హ్యాబిట్ నైనా స్కిప్ చేస్తారు. అంటే ఒక రోజు లేగాలనిపిస్తుంది, ఒక రోజు మనసు మాయ చేసినప్పుడు పడుకోబెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ 7 days కానీ పూర్తిగా మీ కాన్షియస్ గా లేచినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, న్యూరాన్స్ కదా, న్యూరాన్స్ తెలుసు కదా, అవి ఫైర్ అవుతూ ఉంటాయి. న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి, లోపల ఏదో కొత్త హ్యాబిట్ ఫామ్ అవుతుంది, రోజు 5 గంటలకు లేస్తుందని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ 1 to 7 days లో ఏ టైం అయినా స్కిప్ చేస్తారు. ఓకే, ఈ 1 to 7 days కానీ మీరు కాన్స్టెంట్ గా లేవడం స్టార్ట్ చేస్తే 7th day తర్వాత మీకు మనసు ఇబ్బంది పెట్టదు, హార్డ్వేర్ అవుతుంది. టైం మనం అలారం పెట్టకపోయినా 5 గంటలకు లేస్తారు. 7 to 14 days హార్డ్వేర్ అవుతూ ఉంటుంది. 14 to 21 days పూర్తిగా హ్యాబిట్ లోకి వచ్చేస్తారు. 21 days కి పూర్తిగా హ్యాబిట్ లోకి వచ్చినప్పుడు అది ఏదైనా కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ, వాట్ ఎవర్ మేబీ మీరు ఏదైతే అఫర్మేషన్స్ ఉన్నారో 21 days చేసే లోపల బ్రెయిన్ లో హార్డ్వేర్ అయినప్పుడు మీకు రియాలిటీలోకి మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈస్ అ ప్రాసెస్. 21 days ఎందుకు ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది? మండల దీక్షలు తీసుకుంటారు 21 days, 41 days, ఎస్ ఆర్ నో తీసుకుంటారు కదా. అలాగా బ్రెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇది. సో మెయిన్ గా మనం 21 days ఒక హ్యాబిట్ ఫామ్ అవడానికి దిస్ ఈస్ ద రీజన్. ఆ ఎల్లో బ్రెయిన్ లో ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఇప్పుడు మనం పెట్టే 21 days ప్రోగ్రామ్ ని లోపల చిప్ ఇన్సర్ట్ చేయడం అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ మన ఫ్యూచర్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ రామ్దాస్ స్కూల్ ఆఫ్ ఏంటంటే మాకు డిసిప్లైన్స్ ఉంటాయి. మైండ్ ని ఎలా కొట్టాలి, ఓకే, ఫ్యూచర్ లోకి ఎలా తీసుకురావాలి, వాస్తవంలోకి ఎలా తీసుకురావాలి, డ్రాగ్ ఎలా చేయాలి, ప్రాసెస్లు ఏంటి అనేవి మేము మా షెడ్యూల్స్ లో మేము చేస్తాం ఇలాంటివి కూడా. సో మెయిన్ గా అర్థమైంది కదా, బ్రెయిన్ ఇంపార్టెన్స్ మీకు తీసుకోండి. అండ్ హ్యాబిట్ ఫామ్ అవ్వాలి. మీ లైఫ్ లో ఏదైనా చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ బ్రెయిన్ లో ఈ క్యాప్చర్ అనేది ఉండాలి. సో దీనివల్ల న్యూరాన్స్ ఫైర్ అవుతూ ఎప్పటికప్పుడు మీకు ఆ రియాలిటీలో క్రియేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది ఈ 21 days. పూర్తిగా కాన్షియస్ గా చేసినప్పుడు మనకు ఆ చిప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అర్థమైనట్టు మేడం లా ఆఫ్ అట్రాక్షన్ అని బయాలజీ చెప్తున్నారు అంటున్నారా? ఏమైనా ఉన్నాయా? మరి మన బాడీ పార్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా. రియాలిటీ క్రియేట్ చేయాలంటే ఎప్పుడైతే మీ మైండ్ ని కానీ మీ గ్రిప్ లో పెట్టుకుంటారో మీ రియాలిటీలోకి వచ్చేస్తుంది. ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉండాలన్నా కూడా పూర్తిగా కూడా మన మైండ్ మీద, మన సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు, మనది ఏదన్నా పూర్తిగా మన మైండ్ మీద ఆధారపడింది. మెయిన్ గా సెలబ్రిటీస్, రీసెంట్ గా మీరు ఫుట్బాల్ ప్లేయర్ గురించి తెలుసుకున్నారు కదా, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ ఉంటారు, విరాట్ కోహ్లీ, వీళ్ళంతా కూడా విత్ ఇన్ 2 months నుంచి ఒక ట్రోఫీ గురించి అయితే వాళ్ళు మేనిఫెస్టేషన్స్ ఇలానే చేస్తారు. ప్రతి సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు ఒక స్థాయికి వెళ్ళారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్పిరిచువల్ వర్క్ ఉంటుంది. ప్లస్ దీని గురించి తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్ ఏవైతే ఉన్నాయో ఈ డిసిప్లైన్స్ తెలుస్తుంటాయి.
కంపల్సరీ అది చేస్తారు. ఓకే. నార్మల్‌గా కష్టపడడం కాదు. వెనకాల మీరు నార్మల్‌గా మీరు చేస్తూ ఉంటే 10 సంవత్సరాల్లో మీరు ఒక స్థాయికెళ్తారు. ఓకే. అదే మీరు వితిన్ 2 ఇయర్స్‌లో మీరు 1 ఆర్ 2 ఇయర్స్‌లో మీరు ఆ స్థాయికెళ్ళాలంటే ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. 10 ఇయర్స్‌లో 10 ఇయర్స్ లోపల మీరు ఆ స్టేజ్‌కెళ్ళడం బెటరా? ఈ నాలెడ్జ్ తెలుసుకొని వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో అండ్ ఏదైతే రామదాస్ సెషన్స్ ఉన్నాయో స్పాట్ మానిఫెస్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇంకా అబోవ్ లెవెల్స్. ఒక ఎన్‌లైటెడ్ మాస్టర్స్ వచ్చి చెప్తున్నారంటే అసలు అది మామూలు విషయం కాదు. Sir, అంటే Janizam, repeat. Man Vinay is bike. ఎవరు అన్మ్యూట్ చేసుకోలేదు. ఎవరో మ్యూట్ చేసుకోలేదు. యెస్. సో ఈ సెషన్స్ అన్ని కూడా పూర్తిగా ఫోకస్ బ్రెయిన్ మీదే ఉంటుంది. అండ్ నేను రీసెర్చ్ అంతా కూడా బ్రెయిన్ మీదనే చేస్తాను. రియాలిటీ మీదనే ఉంటది నాకు. పూర్తిగా ఎలా క్రియేట్ చేసుకుంటే మన ఆపర్చునిటీస్ మన వరకు ట్రాక్ చేసుకోవచ్చు అనేది సెషన్స్ ఉంటాయి. అండ్ మేనిఫెస్ట్ విత్ రమ్య ఛానల్లో పూర్తిగా మీకు టెస్టిమోనియల్సే కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా సెషన్స్ లో మెయిన్ గా నేను 5 to 6 తీసుకుంటాను ఎర్లీ మార్నింగ్. సో దట్ ఆ టైంలో కార్టిజల్ హార్మోన్ అనేది బిలో లెవెల్స్ లో ఉండిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఎఫిషియన్సీ పెరుగుతుంది, మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా పూర్తిగా మనకి సెట్ అవుతాయి. సో అలా సెషన్స్ తీసుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దిస్ ఇస్ థ్యాంక్ యూ. సో ఏదైనా మాట్లాడాలంటే జస్ట్ అర్థమైంది కదా? లా ఆఫ్ అట్రాక్షన్, రైట్? హోపోనోపోనో అండ్ రామ్త విజ్డమ్. ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ తెలుసుకున్నారు. రామ్త అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడమే. ఆయనకున్న శక్తులు మనకు కూడా ఉన్నాయి. అది రికగ్నైజ్ చేస్తూ మన లైఫ్ లో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం అనే మెయిన్. నాలెడ్జ్ అందరు తీసుకుంటారండి. యూట్యూబ్ ఛానల్లో అన్ని సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. కానీ అది తీసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు డ్రాస్టిక్ చేంజెస్ అనేది కనిపిస్తాయి. ఎవ్రీడే ఇస్ మిరాకిల్స్. లైవ్ గా ఉండాలి. ఓకే. మన జీవితం అనేది ఏదో జస్ట్ వెళ్ళిపోవడం కాదు. ప్రతి మూమెంట్ మనం ఆస్వాదిస్తూ వెళ్ళడమే అసలైన జీవితం. అల్టిమేట్ గా హ్యాపీగా ఉండడం, ఫ్రీడమ్ గా ఉండడమే మన జీవితం కూడా. సో మనం ఈ భూమి మీదకి వచ్చింది కూడా క్రియేట్ చేయడానికి వచ్చాం. బాధలు పడడానికి రాలేదు. మన లైఫ్ లో మనం ఎలాగైతే క్రియేట్ చేసుకోవాలో ఆ విద్య నేర్చుకొని అలాగే మనం క్రియేట్ చేసుకోగలిగితే అద్భుతంగా లైఫ్ ని లీడ్ చేస్తారు. నేను ఎవ్రీడే మిరాకిల్సే. నేను ఏదైనా థాట్ పెడితే అది రావాల్సిందే. అలాగే నేను ప్లాన్ చేసుకుంటాను. సో దట్ ఈస్ వాట్. ఏదైనా కూడా అంత పట్టు మనం ఈ విద్యలో కంపల్సరీ మీరు తెచ్చుకోవాలి. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో అండ్ రామ్త విజ్డమ్ గురించి చెప్పాను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా ఓకే. మేడం నమస్తే మేడం.